మొత్తంగా 21 నెలల్లో 26,149 మంది నిర్వాసితులకు 1943 కోట్ల రూపాయలను చెల్లించామని తెలిపారు. 2 దశల్లో జరిగే ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా తొలి దశలో 38,068 మంది నిర్వాసితులను తరలించేందుకు చర్యలు చేపట్టాం. 75 నిర్వాసిత కాలనీలలో ఇప్పటికీ 26 పూర్తయ్యాయి. ఇంకా 49 కాలనీలు నిర్మాణంలో ఉన్నాయి. 2022లో గుర్తించిన 17,114 మంది నిర్వాసితులకు కాలనీలను నిర్మించి తరలించేలా చర్యలు చేపడుతున్నాం. 2027 ఏప్రిల్ కల్లా కాలనీలు పూర్తి చేసి పునరావాసం కల్పించేలా సంకల్పించామని వివరించారు. ఇంకా 3,500 కోట్ల రూపాయల మేర ఖర్చు చేయాల్సి ఉందని తెలిపారు. ప్రతి నిర్వాసితుడికి 3,50,000 మేర ఇంటి నిర్మాణం కోసం ఇస్తున్నామని, ఇంటి జాగా కోసం ఇచ్చే మొత్తాన్ని 2 లక్షలకు పెంచామని తెలిపారు. గత పాలనలో జరిగిన తప్పులను సరిదిద్ది నిర్వాసితులకు న్యాయం చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని తెలిపారు. పునరావాస పరిహారాన్ని పారదర్శకంగా నిర్వాసితులకు చెల్లిస్తున్నామని చెప్పారు. మూడోమారు గోదావరి పుష్కరాలు నిర్వహించే గౌరవం తనకు దక్కిందని, పుష్కరాల కంటే ముందే ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం ఇస్తామని స్పష్టం చేశారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగానే ప్రాజెక్టు 6-7 ఏళ్ల పాటు ఆలస్యం అయిందని నిర్వాసితులకు వివరించారు. కాంట్రాక్టులను, ఇంజనీర్లను మార్చకుండా ఉంటే ప్రాజెక్టు పూర్తి అయిపోయేది. నిర్వాసితులకు కూడా పూర్తి న్యాయం జరిగి ఉండేది. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే కంటే ముందే నిర్వాసితులందరికీ న్యాయం చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. ప్రాజెక్టు పూర్తికి మరో 5,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంది. పోలవరం ప్రాజెక్టు కోసం త్యాగం చేసిన నిర్వాసితులంతా ప్రజల హృదయాల్లో నిలిచిపోతారని వ్యాఖ్యానించారు. నిర్వాసితులు అంతా సంతోషంగా ఉండాలన్న లక్ష్యంతోనే తాము పనిచేస్తున్నామని తెలిపారు. ప్రాజెక్టు ఏమైనా పర్వాలేదని అహంకార ధోరణితో గత పాలకులు వ్యవహరించారని సీఎం ఆక్షేపించారు. పోలవరం నిర్వాసితుల పట్ల తమ ప్రభుత్వానికి కమిట్మెంట్ ఉంది. నిర్వాసిత యువతకు స్కిల్ డెవలప్మెంట్ లోను శిక్షణ ఇస్తామని వివరించారు. నిర్వాసితుల నుంచి వచ్చే అభినందనలను ప్రజాప్రతినిధులుగా తమకు, అధికారులకు గౌరవంగా భావిస్తామని తెలిపారు. గడిచిన 21 నెలలుగా కూటమి ప్రభుత్వం తమ ఆవేదనను గుర్తించి R&R ప్యాకేజీ కింద డబ్బులు జమ చేస్తోందని నిర్వాసితులు ముఖ్యమంత్రికి తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల నుంచి వచ్చిన నిర్వాసితులు హర్షాతిరేకాల మధ్య తమ అభిప్రాయాలను సీఎం ముందు వెలుబుచ్చారు. గత పాలనలో తమకు న్యాయం జరగలేదని, కూటమి అధికారంలోకి వచ్చాకే పునరావాస పరిహార ప్యాకేజీ నిధులు తమ ఖాతాలోకి వచ్చాయని, వీటితో తమ కుటుంబ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుచుకుంటున్నామని వివరించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు కలకాలం పాలన సాగించాలని నిర్వాసిత మహిళలు భావోద్వేగంతో వ్యాఖ్యానించారు.